ఈనాడు దినపత్రికలోని వార్తను చూద్దాం. వివక్షను రూపుమాపడానికే కులగణన, ఇది ప్రజల అభివృద్ధికి ఉపకరణంలా నిలుస్తుంది. దేశానికే తెలంగాణ రోల్ మోడల్ కావాలి. కుల వివక్షణపై ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడటం లేదు? మేధావులు సామాజికవేత్తల సదస్సులో రాహుల్ గాంధీ. వివక్షను రూపుమాపడానికి కులగణన చేపడుతున్నామని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో చేస్తామని పార్లమెంటులో కాంగ్రెస్ తరఫున తాను స్పష్టంగా చెప్పానన్నారు. దేశంలో కృత్రిమ అవరోధంగా మారిన 50% రిజర్వేషన్ల పరిమితిని తొలగించాలన్నారు. తెలంగాణలో చేసే కులగణన అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఉపకరణంలా నిలుస్తుంది అన్నారు. రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్లాలో దిక్సూచి అవుతుందని ఆయన చెప్పారు. భవిష్యత్తు తరాలు ఎలా ముందుకెళ్ళాలి, పరిపాలన ఎలా ఉండాలనే దానికి ఒక డిజైన్లా ఈ సర్వే ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణలో కులగణన చేయించడమే కాదు, దేశానికే రోల్ మోడల్గా నిలవాలి అని ఉద్బోధించారు. సామాజిక న్యాయానికి కట్టుబడే సర్వే నిర్ణయం రాహుల్ గాంధీ చేతుల మీద. పౌర సమాజం సూచనలు తీసుకోవాలంటే ధైర్యం కావాలి. కులగణన సంప్రదింపుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మాటలతో కాదు, చేతలతోనే సమాధానం చెప్పాలనే ఆలోచన ఉన్న నేత రాహుల్ గాంధీ సామాజిక న్యాయానికి కట్టుబడే కులగణనకు హామీ ఇచ్చారు. ఆ మేరకు మేము శ్రీకారం చుట్టాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన్ని కొనియాడారు. పిసిసి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో మంగళవారం జరిగిన కులగణన సంప్రదింపుల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ఈ దేశానికి ఇచ్చిన మాట ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ కులగణన సర్వేను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చేపట్టింది. రాహుల్ గాంధీ పౌర సమాజాన్ని, ప్రజాప్రతినిధులను కలవడానికి వచ్చారు. ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలి అంటూ ఒక వార్తను చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బేష్, రేవంత్ను ప్రత్యేకంగా అభినందించిన రాహుల్ అంటూ ఒక వార్తను చూడొచ్చు. ప్రైవేటు ఆస్తుల నిర్బంధ స్వాధీనం కుదరదు, పరిమితులతో లోబడే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం. మెజార్టీ న్యాయమూర్తుల తరఫున తీర్పు రాసిన సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ కొన్ని అంశాలతోనే ఏకీభవించిన జస్టిస్ బివి నాగరత్నం, విభేదించిన జస్టిస్ సుధాంశు. ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విషయంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. ప్రైవేట్ వ్యక్తుల యాజమాన్యంలోని ఆస్తుల్ని సమాజ ఉమ్మడి వనరులు కాబోవని తెలిపింది. ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు వాటిని ఏకపక్షంగా పంపిణీ చేయజాలవని స్పష్టం చేసింది. అయితే కొన్నింటిలో మాత్రం మినహాయింపు ఉంటుందని 7:2 మెజార్టీతో వెలువడిన తీర్పులో పేర్కొన్నది. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు భిన్నాభిప్రాయంతో కూడిన తీర్పును మంగళవారం వెలువరించింది. వ్యక్తుల ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించినప్పటికీ రాజ్యాంగం తక్షణ రక్షణ కల్పించింది. నిర్బంధ స్వాధీనాలు, హడావిడి నిర్ణయాలు, న్యాయబద్ధంగా లేని పరిహారాలు కారణంగా పౌరులు నష్టపోవడానికి చట్టం అనుమతించబోదని, చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించినా సరైన పద్ధతి పాటించాలి అంటూ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానం ఒకటి చూడవచ్చు. ఓటెత్తిన అమెరికా. అధ్యక్ష ఎన్నికల్లో జోరుగా పోలింగ్. 16 కోట్ల ఓట్లు పోలవుతాయని అంచనా. ముందే ఓటేసిన 8.2 కోట్ల మంది. ట్రంప్, హ్యారిస్ హోరాహోరీ. తొలి ఫలితం టై, చెరో 3 సీట్లు.
వాషింగ్టన్ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోరుగా పోలింగ్ సాగుతుంది. అమెరికాకు 47వ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పోలింగ్ తేదీ అయిన మంగళవారం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు కోట్ల మంది బారులు తీరారు. మంగళవారం స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 7 గంటల నుండి 11 గంటల మధ్య పోలింగ్ ప్రారంభమైంది. ఇది అర్ధరాత్రి వరకు కొనసాగింది. అంటే భారత్ కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 9 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. అమెరికా ఎన్నికల్లో ఓటేసేందుకు 16 కోట్లకు మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 8.2 కోట్ల మంది ముందస్తుగా మంగళవారం కంటే ముందే ఓటేశారు. ఇది 2020లో మొత్తం పోలైన ఓట్లలో సగం కంటే అధికం. ఓటింగ్ సరళిని బట్టి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకు తగ్గట్లుగానే అతి చిన్న పోలింగ్ కేంద్రం డిక్సేవిలే న్యాచ్లో ఫలితం టై అయింది. ట్రంప్ హ్యారిస్లకు చెరో 3 ఓట్లు వచ్చాయి అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇదిలా ఉంటే లెక్క సులభం, ఫలితం క్లిష్టం, బ్యాలెట్ పేపర్లతోనే అమెరికా పోలింగ్. అమెరికాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను కాన్వాసింగ్ అంటారు. బ్యాలెట్ పేపర్లపైనే ఓట్లు వేసినా వాటిని లెక్కించడానికి అంత సుదీర్ఘ సమయమేమీ పట్టదు. ఎందుకంటే చేతికో టిక్ పెట్టిన బిఎండి పద్ధతిలో నింపిన ప్యానెల్ బ్యాలెట్ పేపర్లను ఆప్టికల్ స్కానర్ ద్వారా లెక్కిస్తారు. మన పరీక్ష పత్రాల్లో ఓఎంఆర్ షీట్ల మాదిరిగానే బ్యాలెట్ పేపర్లను ఆప్టికల్ స్కానర్లు చకచకా స్కాన్ చేసి ఎవరికెన్ని ఓట్లు వచ్చాయో చెప్పేస్తాయి. ఇలా వచ్చిన ఓట్లన్నిటినీ కంప్యూటర్ ద్వారా లెక్కిస్తారు. డిసెంబర్ 11 తేదీలోగా ఎప్పుడైనా అధికారికంగా ఫలితం వెల్లడించే అవకాశం ఉంటుంది. అమెరికాలో ఓటింగ్ అంతటా ఒకేలా ఉండదు. ఏ రాష్ట్రం పద్ధతి ఆ రాష్ట్రానిదే. మన దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటింగ్ అంటే దేశవ్యాప్తంగా అన్ని చోట్ల అదే పద్ధతితో ఓటు వేస్తారు. ఒక చోట బ్యాలెట్, మరొక చోట ఈవీఎంలు వాడరు. కానీ అమెరికాలో ఓటింగ్ ఇలా ఏకీకృతంగా ఉండదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పద్ధతిలో సాగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఓటింగ్ 3 రకాలు. పేపర్ బ్యాలెట్లు. బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థులు తమకు నచ్చిన వారికి ఎదురుగా టిక్ చేస్తారు. మెజార్టీ రాష్ట్రాల్లో ఈ పద్ధతిని అనుసరిస్తారు. దాదాపు 70% మంది ఓటర్లు ఈ పద్ధతిలోనే ఓటు వేస్తారు. బిఎండీలు, బ్యాలెట్ మార్కింగ్ డివైజులు మరో పద్ధతి. ఇందులోనూ బ్యాలెట్ మీదే ఓటు వేస్తారు. కానీ చేత్తో కాకుండా యంత్రాలను ఉపయోగించి మార్కింగ్ డివైజ్ల ద్వారా తమ ఓటు వేస్తారు. ఇందులో బ్రెయిలీ లిపి, ఆడియా సహా లాంటి సదుపాయాలు ఉంటాయి. టచ్ స్క్రీన్ ద్వారా ఓటర్లు తమ ఎంపికను చేసుకున్న తర్వాత ఓట్లు వేయగానే ఆ బ్యాలెట్ ప్రింట్ అయి పేపర్ రూపకంలో బయటకు వస్తుంది. దాన్ని మళ్ళీ బాక్స్లో వేస్తారు. ఇక మూడవది డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్. ఇది మన ఈవీఎం లాంటిది. అయితే మన ఈవీఎంల మాదిరి ఒకేలా ఉండవు. అమెరికాలో డిఆర్ఈ యంత్రాలు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. కొన్ని చోట్ల వీవీప్యాట్లు వస్తాయి. ప్రస్తుత ఎన్నికల్లో కేవలం లూసియానా రాష్ట్రంలో మాత్రమే పూర్తిగా ఈ డిఆర్ఈ పద్ధతిని అమలు చేస్తుంది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే అన్ని సమస్యలకు మూలం అధిక ఎత్తిపోత లక్ష్యమే. మేడిగడ్డ సామర్థ్యాన్ని 4 రెట్లు పెంచారు. అందుకు అనుగుణంగా బ్యారేజీల స్ట్రక్చరు, గేటులో మార్పులు చేశారు. 3 డిజైన్లను థర్డ్ పార్టీ పరిశీలించలేదు. నాణ్యతతో పాటు నిర్వహణలోనూ లోపాలను గుర్తించాం. తుమ్మిడిహెట్టిని పరిశీలిస్తే మేడిగడ్డపై భారం తగ్గేది. కాళేశ్వరంపై సంకేతాల కమిటీ నివేదికలో అభిప్రాయం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన 3 బ్యారేజీలలో ముఖ్యమైన పనులకు సంబంధించి నాణ్యత వ్యవస్థ సరిగా లేదని, నిర్వహణలోనూ లోపాలు వెల్లడయ్యాయి.
బ్యారేజీలను ఉపయోగించడం మొదలయ్యాక నిర్మాణంలో లోపాలు వెలుగు చూసినా పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రత పెరిగి మేడిగడ్డ బ్యారేజీకి పైపింగ్ ఏర్పడింది అని నిపుణుల కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసింది. సెకండ్ ఫైల్స్ పద్ధతిని అమలు చేయాలనుకున్నప్పుడు ఈ అంశంపై తగిన అధ్యాయం జరగలేదని, మేడిగడ్డ నుండి భారీగా నీటిని ఎత్తిపోసేందుకు 13 మీటర్ల హైడ్రాలిక్ హెడ్ను పరిగణలోకి తీసుకోవడం, 90 రోజుల పాటు నీటిని ఎత్తిపోయడానికి బ్యారేజీలో 90 రోజు నీరు ఉండాల్సి రావడం తదితర అంశాలను లోపాలుగా నిపుణుల కమిటీ ఎత్తి చూపినట్లు తెలుస్తుంది. ఇక మరొక వార్త చూసినట్లయితే రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 29,345 కోట్లతో రెండవ దశ నిర్మాణం ఎన్టీపీసీ బోర్డు ఆమోదం. తెలంగాణ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 80,000 కోట్లతో 6,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును ప్రతిపాదనను తమ బోర్డు ఆమోదించినట్లు ప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజ సంస్థ ఎన్టీపీసీ మంగళవారం వెల్లడించింది. తెలంగాణలోని రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశను ప్రస్తుత అంచనాల ప్రకారం 29,344.85 కోట్లతో నిర్మించేందుకు బోర్డు అంగీకారం తెలిపింది. మధ్యప్రదేశ్లో గదర్వర సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశకును 20,445.69 కోట్లతో నిర్మించనున్నారు. బీహార్లో నబీనగర్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ రెండో దశను ప్రస్తుతం అంచనాల ప్రకారం 29,947.91 కోట్లతో నిర్మించేందుకు బోర్డు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 76,443 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లున్నాయి అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్త, జేఈఈ అడ్వాన్స్డ్ ఇకపై 3 ఏళ్ళు రాయొచ్చు. 2023 మార్చిలో ఇంటర్ ఉత్తీర్ణులకు ఇప్పుడు పరీక్ష రాసే అవకాశం, ఇది కేంద్ర నిర్ణయం అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే గ్యారంటీలు రుణమాఫీలు అమలు చేశామంటూ మహారాష్ట్రలో ప్రకటనల అంటున్న బండి సంజయ్. అక్కడి ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ యత్నం, హామీల అమలు చేయలేదని చెప్పేందుకే రాహుల్ వచ్చారా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్య. తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేశామని, రైతులకు రుణమాఫీ చేశామని, మహారాష్ట్రలో టీపీసీసీ చేపట్టిన పేరున అక్కడి పత్రికలకు 1,000 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగిలో ఎంపీ ల్యాడ్స్ ఉపాధి హామీ నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు చేశారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్త చూసినట్లయితే ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి అంటున్న కేటీఆర్. కాంగ్రెస్ సర్కారుపై పోరుకు జెండాలన్నీ ఒక్కటవ్వాలని పిలుపు. ఇక్కడ ఆటో డ్రైవర్ల మహాధర్నాలో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ముఠా గోపాల్ తదితరులను మనం ఇక్కడ ఫైల్ ఫోటోలో చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బేష్ అభినందించిన రాహుల్ గాంధీ. ఇక బేగంపేట విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కరచాలనం చేస్తున్న రాహుల్. చిత్రంలో బట్టి విక్రమార్కను మనం చూడవచ్చు. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసినట్లయితే 2036 ఒలింపిక్స్కు మేము సిద్ధం, ఐఓసీకి అధికారికంగా లేఖ ఇచ్చిన భారత్. ప్రపంచంలో అతిపెద్ద క్రీడా సంబరమైన ఒలింపిక్స్ నిర్వహణకు ఎప్పటి నుంచో ఆసక్తి ఉన్న భారత్ 2036లో ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చే దిశగా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఇప్పటిదాకా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో అనధికారంగానే ఈ ప్రతిపాదనపై చర్చించు వచ్చిన భారత్
ఇప్పుడు అధికారికంగా తన ఆసక్తిని వెల్లడించింది. 2036 ఒలింపిక్స్ నిర్వహణకు తమ ఆసక్తి తెలియజేస్తూ ఐఓసీ భవిష్యత్ ఆతిథ్య కమిషన్కు భారత్ లేఖ ఇచ్చింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక వార్త, ఆమె కాదు అతడు, ఈమె గుర్తుంది కదా, ప్యారిస్ ఒలింపిక్స్ స్వర్ణ విజేత ఇమెన్ ఖలీఫా ఈ అల్జీరియా బాక్సర్ మహిళల విభాగంలో పోటీపడడంపై క్రీడల సందర్భంగా పెద్ద వివాదమే చెలరేగింది. ఆమె అమ్మాయి కాదని పురుషుడని అంటూ చాలామంది ఖలీఫ్ మహిళలతో పోటీపడటాన్ని వ్యతిరేకరించారు. ఆమెను అనవసరంగా వేధిస్తున్నారని, ఆమె మహిళనేనని సమర్థించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఖలీఫ్ పురుషుడేనని లీక్ అయిన వైద్య నివేదిక ద్వారా వెల్లడైంది. దీంతో ఆమె మహిళల విభాగంలో పోటీపడడంపై మరోసారి చర్చ మొదలైంది. ఓ ఫ్రెంచ్ పాత్రికేయుడు ఖలీఫ్ వైద్య నివేదికను బయటపెట్టాడు అంటూ ఒక వార్తను చూడవచ్చు. వెలుగు దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఓటేసిన అమెరికా అగ్రరాజ్యం కొత్త ప్రెసిడెంట్ ఎవరో నేటి రాత్రి కల్లా తేలే ఛాన్స్. దేశవ్యాప్తంగా మంగళవారం ఉదయం మొదలైన పోలింగ్. ఆయా స్టేట్లో ఓటింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్. కమలా హ్యారిస్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు. జాతీయ సర్వేలో మాత్రం కమలకే ఆధిక్యం. అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది ఘట్టం సమీపించింది. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ను గెలిపించి అమెరికన్లు చరిత్రలోనే తొలిసారి ఓ మహిళకు పట్టం కడతారా, లేదంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్కే రెండోసారి ఛాన్స్ ఇస్తారా అన్న దానిపై బుధవారం రాత్రికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. భారత కాలమాన ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ మంగళవారం సాయంత్రం 4:30 ప్రారంభం కాగా బుధవారం ఉదయం 11 గంటలకు ముగుస్తుంది. ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. బుధవారం రాత్రికల్లా అమెరికా కొత్త ప్రెసిడెంట్ ఎవరన్నది దాదాపుగా తెలిసిపోతుంది. అయితే 7 స్వింగ్ స్టేట్స్లో ఫలితం తేలడం ఆలస్యమైతే గనుక తుది ఫలితాలు వచ్చేందుకు కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల సమయం కూడా పట్టే అవకాశం ఉంటుంది. దేశంలో మొత్తం 50 రాష్ట్రాల్లో 535 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొలంబియాలో 3 ఎలక్టోర్లను అధ్యక్ష అభ్యర్థుల ప్రతినిధులుగా ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎన్నుకుంటారు. కనీసం 270 మంది ఎలక్టోరలను గెలిపించుకున్న అభ్యర్థే ప్రెసిడెంట్ అవుతారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్, ఒలింపిక్స్కు మేము రెడీ. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి లెటర్ రాసిన ఇండియా. 2036 ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ఇండియా ఒలింపిక్ అసోసియేషన్ లెటర్ రాసింది. అయితే సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ వంటి దేశాలు కూడా ఒలింపిక్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ దేశాల నుండి మనకు గట్టి పోటీ ఎదురుకానుంది. ఆతిథ్య దేశం ఎన్నుకునేందుకు ఐఓసీ వివిధ దశల్లో చర్చలు జరపనుంది. ఇందుకు 2 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు రెడీగా ఉన్న మన దేశానికి ఐఓసీ ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బాచ్ మద్దతుగా నిలుస్తున్నారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే, కులగణన దేశద్రోహమా, దేశాన్ని విడగొడుతున్నానంటూ నాపై తప్పుడు ప్రచారం అంటున్న రాహుల్ గాంధీ. కులాల వారీగా జనాభా లెక్క తేల్చి ప్రజలకు సంపాదించాలి. తెలంగాణలో చేపట్టే కులగణన దేశానికి రోల్ మోడల్ కావాలి. ప్రజల ఆలోచనల మేరకే కులగణన ప్రశ్నలు ఉండాలి. కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్పై 50% పరిమితిని ఎత్తేస్తాం. దేశంలో కుల వివక్షపై ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడటం లేదని ఫైర్. కులగణన సంప్రదింపుల సదస్సులో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత కులగణన చేసి బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లను అందిస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో కుల వివక్ష, ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయని సర్వేలో తేలింది. మేము అధికారంలోకి వస్తే కుల వివక్షను తొలగించి జాతి సంపదను అందరికీ సమానంగా పంచేందుకు కృషి చేస్తాం. అలాగే
రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తేస్తామంటున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను చూడొచ్చు. ఇదిలా ఉంటే నేటి నుండి సమగ్ర సర్వే, ఏ రోజుకు ఆ రోజే ఆన్లైన్లో ఎంట్రీ. సర్వేలో 85,000 మంది ఎన్యూమరేటర్లు, 8,500 మంది సూపర్వైజర్లు ముందే ఏ రోజు ఏ ఇంటికి వస్తారనే సమాచారం. సాధారణ రోజుల్లో మధ్యాహ్నం, సెలవుల్లో ఉదయం నుంచే సర్వే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటింటి కులకర సర్వే బుధవారం నుండి మొదలు కానుంది. ఇప్పటికే ఇంటింటికి స్టిక్కర్లను అంటించిన అధికారులు వారికి కేటాయించిన ఇండ్లకు వెళ్ళి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఎన్యూమరేటర్లలో ప్రైమరీ స్కూళ్ళ టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది ఎక్కువగా ఉండటంతో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సర్వే చేస్తారు. సెలవు రోజుల్లో ఉదయం కూడా కులగణన సర్వే చేయనున్నారు. వివిధ వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయనున్నారు. ఏ ఇంటికి ఎప్పుడు ఎన్యూమరేటర్ వస్తారనే విషయం ముందుగానే తెలియజేస్తారు. దీంతో ఆయా కుటుంబాలకు సంబంధించిన పెద్దలు లేదా ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు ఇంటి సభ్యులకు సంబంధించిన పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలి అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే, ఆటో డ్రైవర్లకు నెలకు 5,000 ఇవ్వాలి, ఇప్పుడు రోజుకు 200 కూడా వస్తలే, మేము అధికారంలో ఉన్నప్పుడు 2,000 సంపాదించేటోళ్ళు అంటున్న కేటీఆర్. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఆటో వాళ్ళలు సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుందనుకోలేదని వ్యాఖ్య. ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ మహాధర్నాకు హాజరు. 10 ఏళ్లలో తమ కోసం ఏం చేశారని నిలదీసిన జేఏసీ నేతలు. 10 ఏళ్ళు రోజుకు దాదాపు 2,000 సంపాదించే స్థితిలో ఉన్న ఆటో కార్మికులు ఇప్పుడు 200 నుండి 300 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని దాదాపు 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు తగ్గట్టుగా ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలంటూ మంగళవారం రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ హైదరాబాద్లోని ఇందిరా పార్క్లో చేపట్టిన మహాధర్నాకు కేటీఆర్ హాజరై ప్రసంగించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక అప్డేట్, లిక్కర్ రేట్లు పెంపు, ఎక్సైజ్ శాఖ కసరత్తు. బీరుపై 15 నుండి 20, క్వార్టర్పై 10 నుండి 80 వరకు పెంచే ఛాన్స్. కనీసం 20 నుండి 25% పెంచేందుకు నిర్ణయం. ప్రతిపాదనలు రెడీ చేస్తున్న అధికారులు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ రిలీజ్. నేటి నుండి ఈ నెల 26 వరకు ఫీజులు చెల్లించేందుకు ఛాన్స్. పెనాల్టీతో డిసెంబర్ 27 దాకా అవకాశం. ఫస్ట్, సెకండ్ ఇయర్ జనరల్ కోర్సుల ఎగ్జామ్ ఫీజు 520 రూపాయలు, వొకేషనల్ కోర్సుల ఫీజు 750 రూపాయలు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే, సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్లపై చర్యలేవి. ఆగస్టు 2న రిటర్నింగ్ వాల్ కూలి నీట మునిగిన సర్జ్పూల్. కాంట్రాక్ట్ సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టాలని విచారణ కమిటీ నివేదిక. నేటికి జేఏసీలపై చర్చలు తీసుకొని ఉన్నతాధికారులు. నామమాత్రంగా 4 అధికారుల సస్పెన్షన్. సాగర్ నీటి మట్టం తగ్గితేనే రిపేర్లకు ఛాన్స్. అయోమయంలో సుంకిశాల ప్రాజెక్టు భవిష్యత్తు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మేమంతా ఒకటే, ఖలిస్తానీలకు వ్యతిరేకంగా కెనడాలో ఒకటైన హిందువులు, సిక్కులు. ఆలయంపై దాడికి నిరసనగా భారీ ప్రదర్శన. సంఘీభావం తెలిపిన సిక్కులు, క్రిస్టియన్లు, యూదులు. హింసను పోలీసులు కావాలని అడ్డుకోలేదని ఫైర్. సంక్షిప్త వార్తలు చూసినట్లయితే, యూపీలోని మదరసాల్లో రాజ్యాంగబద్ధమే. ఉత్తరప్రదేశ్లోని మదరసాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. యూపీ మదరసా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004 రాజ్యాంగబద్ధమే అని వెల్లడించింది.
రేపటి నుండి టెట్ ఆన్లైన్ అప్లికేషన్ల ప్రక్రియ గురువారం నుండి ప్రారంభం కానున్నది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం నుండి ప్రారంభం కావాల్సిన దరఖాస్తు ప్రక్రియ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా 7వ తేదీకి వాయిదా పడింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మెగా వేలానికి 1574 మంది IPL 2025 సీజన్ కోసం జరిగే మెగా వేలంలో 1574 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వేలానికి 1165 మంది ఇండియా ప్లేయర్లు, 409 విదేశీ ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారని BCCI ప్రకటించింది. ఇక నమస్తే తెలంగాణ వార్తాపత్రికను రేవంత్ ఫెయిల్ రియల్ డమాల్, హైడ్రా పేరుతో సర్కార్ బ్లాక్మెయిల్ దందా, 11 నెలల్లో ఒక్క మంచి నిర్ణయం లేదు. కేసీఆర్ హయాంలోనే భూములకు విలువ, సంక్షోభం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన. కాంగ్రెస్ పాలనలో మార్పు మంచిగున్నదా? ప్రభుత్వాన్ని రియల్ ఏజెంట్లు ప్రశ్నించాలి. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై పోరాడతాం. తెలంగాణ రియల్టర్స్ ఫోరం సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ పస్తులుంచుడైన మార్పు, కాంగ్రెస్ పాలనలో రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లు EMIలు, అద్దెలు, ఫీజులు కట్టుకోలేక అరిగోస. రేవంత్ సర్కార్ వచ్చాకే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు. ఏడాదికి 12,000 ఇస్తామని హామీ ఏమైంది? ప్రతి నెల 5,000 థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సర్కారే ఇవ్వాలి. ఆటో అన్నలు తలుచుకుంటే భాషా సినిమా చూపిస్తారు. సెక్యూరిటీ లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ తిరగగలడా? సీఎం బయటకు రావద్దని కాంగ్రెస్ నేతలే చెప్తున్నారు. హక్కుల సాధనకు ఎజెండాలు ఒక్కటవ్వాలి. జైల్లో పెట్టిన గొంతెత్తటం మహాధర్నాలో కేటీఆర్ అంటూ ఒక వ్యాఖ్యను చూడొచ్చు. నేడు రాడెలా రాహుల్, నాడు హామీలిచ్చి ఇప్పుడు ముఖం చాటేసిన వైనం. నిరుద్యోగులు కోరిన అశోక్ నగర్ రాలే, ఎన్నికలయ్యాక పట్టించుకొని కాంగ్రెస్. తాజా పర్యటనలో పోలీసుల మోహరింపు, నిరుద్యోగులు బయటకు రాకుండా పహారా. ఎన్నికల ముందు నిరుద్యోగుల వద్దకు వచ్చిన రాహుల్ గాంధీ అరచేతిలో వైకుంఠం చూపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అందిస్తామని నాడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఒక్కో అభ్యర్థి భుజాన్ని తడుతూ తానున్నానని నమ్మబలికించాడు. నాడు అశోక్ నగర్ అంతా రాహుల్ కోసం ఎదురు చూస్తున్నదట్టుగా ఆ పార్టీ నాయకులు బిల్డప్ ఇచ్చారు. అభ్యర్థులు సైతం ఆ మాయలో పడి కాంగ్రెస్ నేతల డొల్ల మాటలను విశ్వసించారు. తాజా పర్యటన నేపథ్యంలో అశోక్ నగర్కు ఒక్కసారి రావాలంటూ అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా కోరారు. రాహుల్ గాంధీ, మీరు మాకిచ్చిన హామీలు నెరవేరలేదు. ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తే మాపై లాఠీలు జొలిపిస్తున్నారు. మమ్మల్ని పోలీసులతో కొట్టించారు, తలలు పగలగొట్టించారు. జర మీరొచ్చి మా గోడు వినండి. మీరు మాకు ఇచ్చిన హామీలను ఈ రేవంత్ సర్కార్కు గుర్తు చేయండి అంటూ అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా వేడుకొన్నారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో అశోక్ నగర్ పోలీసులు చుట్టుముట్టారు. ఏ ఒక్క అభ్యర్థి రోడ్డుపైకి రాకుండా పోలీసులు నిర్బంధం విధించారు. నాడు తీయని కబుర్లు చెప్పి ఉద్యోగం లేవని ప్రశ్నిస్తే ముఖం చాటేసిన రాహుల్ గాంధీ తీరుపై నిరుద్యోగులు మండిపడ్డారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ నిరుడు అశోక్ నగర్లో నిరుద్యోగులను కలిసి మాట్లాడుతున్న ఫోటోగా చూడొచ్చు. ఇక రాహుల్జీ అశోక్ నగర్ రండి, అశోక నగరంగా మార్చిన ప్రభుత్వం తీరును చూడండి, విద్యార్థులతో మాట్లాడి వారి ఆవేదనను వినండి. ఎక్స్లో రాహుల్కు మాజీ మంత్రి హరీష్ రావు సూచన అంటూ వార్తను చూడొచ్చు. రాహుల్జీ బిర్యానీ వెయిటింగ్. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి వినూత్న నిరసన ప్రకటించాడు. రాహుల్ గాంధీ గత సంవత్సరం ఎన్నికల సమయంలో ఇదే నెల హైదరాబాద్కు వచ్చి అశోక్ నగర్లో పర్యటించారు. ఆయన నిరుద్యోగులను కలిసి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని పేర్కొన్నారు.
విషయం గుర్తు చేస్తూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే వెంటిలేటర్పై గురుకులం, వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 60 మంది విద్యార్థినులకు అస్వస్థత, విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన, నిమ్స్లో చేరిన 3 వెంటిలేటర్పై ఓ విద్యార్థిని పరామర్శించిన మాజీ మంత్రి హరీష్, కొప్పుల ఈశ్వర్. ఘటన జరిగి 5వ రోజుకు స్పందించిన సర్కార్, వెంటనే నిమ్స్కు పరిగెత్తిన మంత్రులు సురేఖ, పొన్నం. పండుగ అప్పాలు తినడం వల్లేనంటూ సురేఖ నిందలు. ఇక్కడ ఫోటోలో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని పరామర్శిస్తున్న మాజీ మంత్రులు హరీష్, కొప్పులేశ్వర్లను చూడొచ్చు. కాంగ్రెస్ పాలనలో గురుకులాలు భ్రష్టు పట్టిపోయాయి. సంక్షేమ హాస్టల్ అంటేనే విద్యార్థుల్లో వణుకు పడుతుందన్నట్టున్నది. వరుస ఘటనలతో తల్లిదండ్రులు భయపడుతున్నారు. గురుకులాల్లో ఉన్న విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుండి ఫుడ్ పాయిజన్తో వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురవగా ఓ విద్యార్థి మృతి చెందడమే అందుకు కారణం. 11 నెలల పాలనలో గురుకులాల్లో వివిధ ఘటనల్లో పలువురు విద్యార్థులు మృతి చెందారు. ఫుడ్ పాయిజన్తో యాదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ప్రశాంత్ అనే విద్యార్థి మరణించిన విషయం తెలిసిందే. వరుస ఘటనలు జరిగినప్పుడే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకొని ఉంటే గురుకులాలు మెరుగయ్యేవని. తాజాగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకున్నది. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 60 మంది విద్యార్థినులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. అందులో 3 నిమ్స్కు తరలించగా ఓ విద్యార్థిని ప్రస్తుతం వెంటిలేటర్పై చావు బతుకులతో పోడాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక ధాన్యం ఎప్పుడు కొంటారు? గాంధీ భవన్కు కాంగ్రెస్ నేత గుంటి మొగిలి ఫోన్. వరి కోతలు మొదలై చాలా రోజులు అవుతున్నది. ధాన్యం కొనుగోలు ఎప్పుడు ప్రారంభిస్తారని జగిత్యాల మండలం కాంగ్రెస్ నాయకుడు గుంటి మొగిలి కాంగ్రెస్ పార్టీ పెద్దలను ప్రశ్నించారు. మంగళవారం నేరుగా గాంధీ భవన్కు ఫోన్ చేసి రైతుల పంటలను కొనుగోలు కేంద్రాలకు తెచ్చినా కొనడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీసుకువెళ్లారని కోరారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక బిగ్ దందాలో దారుణాలెన్నో. అసైన్డ్ భూమి అగ్రిమెంట్లు, ఎఫ్ఐఆర్లు. ఒకే అంశంపై 2 ఎఫ్ఐఆర్లు నమోదు. ఆన్లైన్లో ఒకటి, కోర్టుకు చిక్కింది మరొకటి. తొలి ఎఫ్ఐఆర్లో మార్పులు చేర్పులు. తహసీల్దార్ పేరిట 2 రకాల ఫిర్యాదులు ఒకేసారి ఇచ్చినట్లు సిఐ రిసీవ్డ్ నోటీసులు.